హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ ఈజీగా ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే అర్థమవుతుందండి. ఇప్పుడు నేను హ్యాండ్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇలా 4 మడతలుగా వేసి కట్ చేసుకోవచ్చు. నేను ఇంకొక మెథడ్లో కూడా చూపిస్తానండి, అంటే జాయింట్స్ పడకుండా. ఇలా ఈ మడతలో వేసి కట్ చేస్తే బ్లౌజ్కి హ్యాండ్స్కి అయితే జాయింట్స్ అయితే పడతాయండి. జాయింట్స్ పడకుండా మనకి క్లాత్ అనేది జాయింట్ చేసుకోకుండా కట్ చేయాలంటే ఇంకొక మెథడ్లో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసామంటే లావు ఉన్న వారికి హ్యాండ్స్కి సైడ్లో జాయింట్స్ పడతాయి. లావు ఉన్న వారికి కూడా హ్యాండ్స్కి జాయింట్స్ పడకుండా ఉండాలంటే ఇంకొక మెథడ్లో నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఈ మెథడ్లో చూపిస్తున్నాను. కింది వైపుకి 1 ఇంచు హెమ్మింగ్ చేయడానికి ఇలా మార్క్ చేశాను. దీనిపై నుండి హ్యాండ్ పొడవు ఇలా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచు మనం ఖర్చుకి ఎంత కావాలంటే అంత పైకి పెట్టుకోవాలి. ఈ కింది వైపు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని, ఈ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని, సైడ్ ఖర్చుల కోసం 1.5 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీనికైతే హ్యాండ్ చివర జాయింట్స్ పడతాయి. అలా కాకుండా ఈ మెథడ్లో అంటే ఇలా మడత వేసుకొని నేను చూపించిన విధంగా ఓపెన్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి మనకి హ్యాండ్ పొడవు సరిపోతుందా లేదా అనేది. చూసుకున్న తర్వాతనే సరిపోలేదంటే కొంచెం పైకి జరుపుకొని ఇలా మడత వేసుకోవాలి. హ్యాండ్ పొడవు మనకు సరిపోతుందా లేదా అనేది చూసుకొని క్లాత్ని పైకి జరుపుకొని ఇలా నేను చూపించిన విధంగా మడత వేసుకొని కట్ చేసుకోవాలి. కింది వైపుకి బార్డర్ వస్తే 1/2 ఇంచుకు మార్క్ చేసుకోవాలి. బార్డర్ లాంటివి రాకపోతే కింది వైపు హెమ్మింగ్ చేసుకోవడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. బార్డర్ వస్తే 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మడత వేసుకొని మరొకసారి చూసుకోవాలండి హ్యాండ్కి పొడవు సరిపోయిందా లేదా అనేది. హ్యాండ్ పొడవు చూసుకున్న తర్వాతనే ఇలా మడత వేసుకోవాలి. హ్యాండ్ పొడవు సరిపోకుంటే పైకి జరిపేసుకొని క్లాత్ని జరుపుకోవాలి. ఇలా జరుపుకొని ఇలా మడత వేసుకొని మనకి హ్యాండ్ లూజ్ వైపు 1.5 తీసుకుంటున్నాను ఖర్చుకి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకుంటున్నాను. కింది వరకు నాకు బార్డర్ వచ్చిందండి, దానికోసం 1/2 ఇంచ్ నేను మార్క్ చేశాను. ఇక్కడ 2 ఇంచులకు మార్క్ చేసుకున్నాను పైకి. చివరి ఖర్చుల వైపుకు 1.5 ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 1.5 ఇంచు లేదా 2 ఇంచెస్ మీ చాయిస్ అండి. మీకు ఎంత కావాలంటే అంత మార్క్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం మడత వేసుకొని కట్ చేస్తే మనకి సైడ్కి జాయింట్స్ అనేవి అస్సలు పడవండి. బ్లౌజ్ హ్యాండ్ పొడవు తీసుకున్నాను. ఎగ్జాక్ట్ మార్క్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఖర్చుకు మార్క్ చేసుకొని 2 ఇంచులకు నేను పైన మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఈ కరువు స్కేల్తో కింది వైపుకి ఇలా డౌన్గా ఇలా మార్క్ చేస్తున్నాను. కరువు స్కేల్ ఎలా ఉందో అలా. ఇలా హ్యాండ్ ఈ కరువు స్కేల్ ఉంటే ఈజీ అయిపోతుందండి. హ్యాండ్ కట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నుండి సైడ్ ఖర్చులకు 1.5 ఇంచ్ ఖర్చు వరకు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఇలా లోతు కోసం నేను మార్క్ చేస్తున్నాను. ఈ 1.5 ఇంచ్ ఖర్చు వరకు ఇలా కింది వరకు డౌన్గా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే బ్లౌజ్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా కట్ చేశాను. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి ఈ మధ్యలోంచి ఇలా కట్ చేసుకోవాలి.
రెండు సపరేట్ అయిపోతాయండి. ఇలాగా మధ్యలో కట్ చేసామంటే దేనికది సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మిడిల్లో టక్స్ పెట్టుకోవాలి. ఇలా ఖర్చు వరకు 1.5 ఖర్చు వరకు నేను మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ కూడా టక్స్ పెట్టుకొని ఈ మిడిల్లో 3/4 ఇంచు ఉండేలాగా ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా లోత్ అనేది తీసుకోవాలండి. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అంటే ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకుంటాం కదా, అదేవిధంగా ఈ హ్యాండ్కి కూడా ఇలా లోత్ తీసుకోవాలి. ముడతలు అనేవి రావండి ఇలా లోత్ తీసుకున్నామంటే. ఇది ఫ్రంట్ వైపు వచ్చే విధంగా చూసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను షేప్ బెల్ట్లు కూడా చూపిస్తున్నాను. మిగిలిన క్లాత్లో మనకు బ్లౌజ్ కట్ చేయగా మిగిలిన క్లాత్లో ఇలా 4 మడతలుగా వేసుకొని ఆది బ్లౌజ్ కొలతతోనే నేను కట్ చేస్తున్నాను. ఇలా కింది వైపు ఒక 1/4 ఇంచు మనకు ఖర్చుల కోసం ఉంచుకోవాలండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం కంపల్సరీ ఎక్కువ ఉంచుకోవాలి. ఇలా క్రాస్గా షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. ఖర్చుల కోసం షేప్ బెల్ట్కి పై వైపున 1/2 ఇంచు ఖర్చు ఉండేలా చూసుకోవాలి. కింది వైపు 1/4 ఇంచు ఖర్చు ఉంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా వస్తుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం నడుం పట్టి కట్ చేసుకోవాలి. ఇది నెక్ వైపు కట్ చేసినప్పుడు మన క్లాత్ ఇక్కడ మిగులుతుందండి. ఈ క్లాత్లో నేను నడుం పట్టి కోసం కట్ చేస్తున్నాను. ఇలా 2 పీసులు తీసుకున్నాను. బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, ఇక్కడండి ఇలా వస్తుంది. ఈ నడుం పట్టి అంటారు దీన్ని. ఇలా కట్ చేసుకుంటే ముందే మనం కట్ చేసి పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, తొందరగా వర్క్ అవుతుందండి. మిగిలిన క్లాత్లో ఉక్స్ పట్టి కాజా పట్టి మెడ పీసులు కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ మనం ముందుగా కట్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు వర్క్ ఫాస్ట్గా అవుతుందండి. ఇలా అన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఇవి మెడ పీసులు అండి. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకు అవసరమైన పీసులు ఇలా కట్ చేసుకొని జాయింట్ చేసి పెట్టుకోవాలి. రౌండ్ నెక్ కట్ చేసినప్పుడు ఇలా క్రాస్గానే తీసుకోవాలండి. ఇలా క్రాస్గా తీసుకుంటేనే నెక్ కరెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుందని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.